హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే ప్రతిరోజు అందరము ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. అది ఏంటి అంటారా? ఇదిగో అండి, సిల్వర్ అండి. దీనికి వచ్చి మనము పీతాంబరి యూజ్ చేస్తాము, చింతపండు అంట, లెమన్ అంట, ఇవన్నీ వేరే వేరేగా అన్నీ వాడి చూస్తాము, అయినా తెల్లగా కావండి. కానీ నేను ఒక చిన్న దీంతోనే క్లీన్ చేస్తానండి. అది ఏంటంటారా? రిన్ సోప్ అండి. ఈ రిన్ సోప్తో చాలా బాగా క్లీన్ అవుతాయి, బాగా మెరుస్తాయండి. ఇది పసుపు కుంకుమ వేసుకునే భరణి అండి. ఇది నేను డిజైన్ బాగుంది అనేసి చాలా రోజుల ముందే తీసుకున్నాను. ఈరోజు బ్లాక్ అయ్యిందని అనుకోవద్దు. నేను మీకు వీడియోలో చూపించాలనేసి నేను దీన్ని క్లీన్ చేయలేదు. రేపు ఫ్రైడే కదా, అందుకని గుర్తు వచ్చింది మీకు వీడియో చేసి చూపిద్దాము అనేసి అలాగే పెట్టేశాను. డిజైన్ నచ్చి తీసుకున్నాను. ఇది చాలా బాగుంది డిజైన్, చూడండి. ఇది క్లీన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది మా బాబు చిన్నప్పుడు సెర్లాక్ తినే గిన్నె అండి. ఇది దీంట్లోనే మా బాబుకి నేను పెట్టేదాన్ని. వెండి గిన్నెలో పిల్లలకి తినిపిస్తే ఆయుష్ పెరుగుతుంది అని అంటారు. అందుకే నేను మా బాబుకి అన్ని వెండివే తీసుకున్నానండి. అన్నం తినేది కావచ్చు, గిన్నె సెర్లాక్ గిన్నె కానీ మొత్తం అంతా టోటల్ మా బాబుకి ఇప్పుడు దాకా నేను వెండి దాంట్లో తినిపిస్తాను. ఇది వచ్చి డైలీ క్లీన్ చేస్తాను, కానీ మీకు చూపించాలనేసి నేను ఇది 3 days నుంచి ఒట్టి వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను. ఇది క్లీన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఇది మరి మా బాబు అంటే చిన్న బాబు అనుకోద్దండి, కొంచెం మరీ పెద్దోడు కాదు, మరీ చిన్నోడు కాదు. ఈ బైక్ కూడా మా బాబుదేనండి. ఒకరోజు ఈ బైక్ గురించి కూడా చూపిస్తానండి వీడియో మీకు. ఇప్పుడైతే దీంట్లో స్నాక్స్ తింటున్నాడు, కానీ లంచ్ చేసేకి వేరే గిన్నె ఉంది, చూపిస్తాను. ఇది ఇప్పుడు మా బాబు లంచ్ చేసేది, చూడండి. ఇది కూడా రోజు క్లీన్ చేస్తాను, కానీ మీకు వీడియో చూపించాలనేసి నేను రోజు వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఇలా అయిపోయింది, బ్లాక్ మార్కులు అన్నీ వచ్చాయి. ఇది కూడా క్లీన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. పిల్లలు వచ్చి ఒకటే చోట కూర్చొని తిన్నారు కదండి, అందుకనేసి నేను బయటికి తీసుకెళ్ళి తినిపిస్తుంటాను. అప్పుడు బయట డస్ట్ అంతా పడుకోకుండా ఈ ప్లేట్ కూడా తీసుకుని వచ్చాను. ఇలా తీసుకుని వెళ్ళి తినిపిస్తే బాగా తింటాడండి. బయట ఒకటే చోట అంటే తిన్నాడు. అందుకనేసి ఇది కూడా చూడండి, ప్లేట్ కూడా చూడండి చాలా బ్లాక్ అయిపోయింది. దీన్ని కూడా వాష్ చేసి అన్నీ ఎలా వస్తాయి, ఎలా క్లీన్ చేస్తాను అనేది చూపిస్తాను. వచ్చేసేయండి, చూద్దాం. ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ చేసేద్దాము. ఇది వచ్చి కుంకుమ పసుపు ఉంది కదా, ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుని దీన్ని తీసేసుకోవాలి. ఇలా సోప్ అంతా పట్టించేసేసి ఒక 10 minutes అలా పెట్టేసేసి మళ్ళీ తర్వాత మనం ఇంకో వేరే దాన్ని పెడదాము. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఒక 10 minutes వదిలేసేయాలి. దీన్ని మొత్తం అంతా లోపల మొత్తం అంతా అప్లై చేసుకుందాం. ఇలా సోప్ అంతా పట్టించేస్తా అంటే చూడండి, క్లీన్ అయిపోతూ ఉంది బాగా. నేను కూడా ముందంతా పీతాంబరి చింతపండే వాడేదాన్ని, కానీ నాకు ఇది ఒకసారి క్లీన్ చేశాను. చేసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా అప్పటి నుంచి నేను వెండి దానికంతా రిన్ సోపే వాడుతున్నాను. ఇలా పట్టించేసి ఒక 10 minutes చూడండి, ఇలా అంటుంటేనే క్లీన్ అవుతుంది చూడండి. ఇలాగ ఒక 10 minutes వదిలేద్దాం. మనం నెక్స్ట్ ఇది తీసుకుందాం, నెక్స్ట్ ఐటమ్. ఇది కూడా అంతే, సేమ్ అలాగే అప్లై చేసుకోవాలి. ఏ బ్రష్ అది కూడా ఏం అవసరం లేకుండా క్లీన్ అవుతుంది, కానీ మనకి ఏమైనా మరకలు ఎక్కువ ఉన్నాయంటే బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అంతా అప్లై చేసేయాలి మొత్తం అంతా. ఇది కూడా అంతే సేమ్. అప్పుడు ముందు తెలియక డిజైన్ తీసుకున్నానండి వెండిది. ఈ మధ్య డిజైన్ ముందు తెలియకుండా తీసుకున్నాను కదండి. ఇప్పుడైతే తెలిసినప్పటి నుంచి నేను డిజైన్ తీసుకోవడం లేదు, ప్లెయిన్లోనే తీసుకుంటున్నాను. చూడండి అంతే. ఇది కూడా ఇలా పట్టించేసి వదిలేసేయాలి. ఇప్పుడు వచ్చి గిన్నె చాలా బాగా వస్తాయండి రిన్ సోప్తో. మనకి చాలామంది తెలియదు, నాకు కూడా తెలియదు ఫస్ట్లో. నేను కూడా యూజ్ చేస్తా ఉంటే తెలిసి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, కానీ తొందరగా అయితే బ్లాక్ కావు వెండి రిన్ సోప్తో రుద్దడం వల్ల. కొంచెం ఏమైనా చాలా బ్లాక్ ఉందంటే కొద్దిగా సోప్ ఎక్కువ పట్టించండి. పట్టించేసి ఒక 10 minutes ఇలా వదిలిపెట్టేసామంటే బాగా తెల్లగా అయిపోతాయి. చూడండి, అంతా ఇలా పట్టించేసేయాలి. వదిలేద్దాం. ఒక 10 minutes తర్వాత మళ్ళీ రుద్దుదాం. 10 minutes అయిపోయింది. ఇప్పుడు రుద్ది చూద్దాము ఎలా క్లీన్ అయితే చూపిస్తాను. అంటే లైన్స్లో కొంచెం ఇదిగా ఉంటుంది. చూడండి, ఫస్ట్కి ఇప్పటికి చూడండి ఎంత తెల్లగా అయిందో.
ఈ లావసలన్నీ ఉంటాయనేసి ఈ మధ్య అన్నీ నేను వెండిది ఏది తీసుకున్నా కూడా డిజైన్లో తీసుకోవడంలో ప్లెయిన్లే తీసుకుంటున్నా. చూడండి ఇలా ఇరుక్కుపోయిందంటే మన నెయిల్ పెట్టి రుద్దాల్సి వస్తుంది. చూడండి ఇప్పుడు దీన్ని అంతా రుద్దేశాను బాగా. చూడండి ఈ వీటిని కూడా అంతా క్లీన్ చేసేసాను. మొత్తం అంతా గట్టి రుద్దేసే అట్లా కొంచెం కష్టపడ్డామంటే బాగా తెల్లగా అయిపోతాయండి. ప్లేట్ కూడా చూడండి మొత్తం అయిపోయింది, క్లీన్ చేశాను. ఇప్పుడు అన్నీ వాష్ చేసుకుందాము, ఎలా వచ్చాయో చూద్దామా. ఫస్ట్ ఒక వాటర్తో క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత ఇంకో వాటరు. ఒకటే వాటర్తో అయితే గలీజ్గా ఉంటాయి కదండి అంతా. గిన్నె కూడా వాష్ చేసుకుందామండి. ఒక 2-3 సార్లు వాటర్ మార్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సోప్ కదా బురుగు బురుగు వస్తూనే ఉంది. మళ్ళీ వేరే వాటర్తో క్లీన్ చేస్తాను. సెకండ్ టైం వాటర్తో కూడా క్లీన్ చేశాను. ఇంకా అక్కడికి సోప్ చూడండి అన్నీ తుడిచేసాను. ఇలా తుడిచి పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటాయి. మనకి తొందరగా కూడా బ్లాక్ కావండి సోప్తో రుద్దడం వల్ల. అప్పుడు ఇంతకుముందు చెప్పాను చూడండి. ఇంతకుముందు మీరు వీడియోలో చూసారు కదా. ఇప్పుడు చూడండి ముందుకి ఫస్ట్ చూసినప్పటికి ఇప్పటికి చూడండి మరకలన్నీ వెళ్ళిపోయాయి, చాలా బాగుంది. ఇది కూడా చూడండి ఫస్ట్ ఎంత బ్లాక్గా ఉండింది, మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. ప్లేట్ కూడా చూడండి బాగా మెరుస్తుంది. ఇలా క్లీన్ చేసుకునేస్తే చాలా బాగుంటాయండి. అయిపోయిందండి మన వెండి క్లీనింగ్ అంతా. సిల్వర్ క్లీన్ చేసేసాను. ఇదేనండి ఈరోజు వీడియో. సిల్వర్ క్లీనింగ్ అనేది చేసే చూపించాను కదండి. మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్లయితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.